అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఇతను ఏంటంటే ఒక పెద్ద నెట్వర్క్ లా క్రియేట్ చేసి పెట్టుకున్నాడు ఈ రవి అనే పర్సన్. సో మూవీ రికార్డ్ చేసే వాళ్ళు ఒకళ్ళు అయితే, దాన్ని తీసుకునే వాళ్ళు ఒకళ్ళు, దాన్ని అప్లోడ్ చేసే వాళ్ళు ఒకళ్ళు, ఈ మొత్తం డిజిటల్ ఎన్క్రిప్షన్కి హెల్ప్ చేసే ఇంకో సపరేట్ టీం ఉందన్నమాట. సో బేసిక్గా ఏంటంటే బిగ్ టైమ్ మాఫియా లాగానే చేసింది ఇదంతా యాక్ట్. మీరు అన్నట్టు అరెస్ట్ అయిన తర్వాత చాలామంది ప్రజలు ఇప్పుడు ఏంటంటే దే ఆర్ ఫార్ హెమ్, అంటే అగేన్స్ట్గా ఎవరు లేరు రవికి. సో అతను అయ్యో పాపం అంటున్నారే తప్ప అతను చేసింది తప్పు అని ఎవరు అనట్లేదు ఇక్కడ. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు చూడండి, ఒక మూవీకి వెళ్ళాలి అని అంటే జనరల్గా ఏదైనా మూవీకి వెళ్ళినప్పుడు మనకి ఎంత కాదన్నా సరే యావరేజ్గా ఒక కపుల్ వెళ్తే 1200 to 1500 రూపీస్ అవుతుంది మనకి. అది టికెట్స్ కానివ్వండి, పాప్కార్న్, ఇంకా కూల్ డ్రింక్, ఈ 3 చాలు. ఈ 3 మ్యాండేటరీ. మనకి ఏంటంటే అలవాటు అయిపోయింది, మూవీకి వెళ్ళాము అని అంటే ఉత్తగా వెళ్ళాం మనం. డెఫినెట్గా పిల్లలు ఉన్నారు అని అంటే దట్ విల్ బికమ్ లైక్ 2000-2500 అట్లా అయిపోతుంది. అంత ఖర్చు పెట్టి ఒక మూవీ చూడాలి అని అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇట్స్ నాట్ దాట్ ఈజీ. సో దానికి ఈజియెస్ట్ ఆల్టర్నేటివ్ మిడిల్ క్లాస్ వాళ్ళే కాదు, ఇప్పుడు స్టూడెంట్స్ కూడా ఉంటారు, వాళ్ళందరూ ఏంటంటే సేవింగ్ మోడ్లో ఉంటారు జనరల్గా. సో ఒక సినిమా చూడాలి అనే తపన, కానీ అంత పెట్టుకోలేము. సో ఇంకా ఈజియెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఇలాంటి సోర్సెసే. సో దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే చాలామంది ఈజీగా చాలా మూవీస్ వాచ్ చేసేస్తున్నారు. అండ్ ఆ కన్వీనియన్స్ పోతుంది అనే బాధతోటి వీళ్ళందరూ ఏంటంటే సపోర్ట్ చేస్తున్నారే తప్ప అందులో ఉన్న ఆ క్రిమినల్ ఆస్పెక్ట్ని వాళ్ళు చూడలేకపోతున్నారు. అండ్ అది సినిమా పైన ఎక్కువ శాతం ఈయన యూజ్ చేసిన విధానం కావచ్చు. అంటే కేవలం సినిమాని ఇంత హ్యాక్ చేయగలిగాడు, ఈయన నాలెడ్జ్ అసలు ఎంత బ్రిలియంట్ అని చెప్పి తన నాలెడ్జ్ని అప్రిషియేట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ అదే తను ఇది ఇంకా మితిమీరిపోయి అది ఒక పర్సనల్ లైఫ్లోకి వచ్చేసి అంటే జనాల్ని కూడా ఈ విధంగా ఏదో ఒక దాంట్లో హ్యాకింగ్ కావచ్చు, ఆల్రెడీ మనం చూస్తున్నాం సైబర్ ఎన్ని నేరాలు వస్తూ ఉంటాయో. సో ఇలాంటి వాటిపైన తను కానీ పెట్టినట్లయితే ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి? అంటే ఇంత సినిమాని హెచ్డి ప్రింట్లోని తీసుకొచ్చేసే ఆయన, అంటే అంత నాలెడ్జ్ ఉందని ప్రజలు అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఈయన పర్సనల్గా ఏమైనా కానీ చేస్తే ఇంకెంత ఎఫెక్ట్ అయ్యే వాళ్ళమన్న ఈ కోణంలో ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఇది చాలా నిజం. యాక్చువల్గా ఇది ఆలోచించాల్సిన విషయం అండి. ఎందుకంటే ఇప్పుడు ఇమ్మాడి రవి అనే ఈ అబ్బాయి పేరు బయటకు వచ్చింది కాబట్టి అందరూ మాట్లాడుతున్నారు. ఇలా ఇంతకంటే టాలెంటెడ్ పీపుల్ చాలామంది ఉన్నారు. వాళ్ళు బ్యాంకింగ్ ఫ్రాడ్స్ చేస్తూ ఉంటారు, మన పర్సనల్ ఫోన్స్ హ్యాక్ చేస్తూ ఉంటారు, పర్సనల్ అకౌంట్స్ హ్యాక్ చేస్తూ ఉంటారు, సోషల్ మీడియా హ్యాక్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఏంటంటే రెగ్యులర్గా అవుతూ ఉంటాయి. సో ఇక్కడ 2 things జరగాలండి. ఒకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సిస్టమ్ గట్టిపడాలి, లైక్ సెక్యూరిటీ సిస్టమ్ ఏదైతే ఉందో అది కొంచెం బలపడాలి. సో అది మన క్రైమ్ వీళ్ళు అవ్వచ్చు, బ్రాంచ్ వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఏదన్నా సరే ఎనీ యాప్లో కూడా సెక్యూరిటీ సిస్టమ్ అనేది కొంచెం టైటన్ అవ్వాలి. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్, ప్రజలకు అవగాహన ఉండాలండి.